హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. జనరల్గా మన కొత్త అడుగు ఎప్పుడు ప్రత్యేకమే. వ్యక్తిగా మనం తీసుకునే కొత్త అడుగు గురించి ఎన్నో ఆలోచిస్తాం. అలాంటిది ఒక వ్యవస్థగా జనాలను కలుపుకుంటూ చేయబోయే ఒక ఫెస్టివల్ లాంటి తొలి అడుగు పడబోతుంది, అది కూడా తెలుగు సాహిత్యంలో. ఇన్నాళ్ళు మనం బెంగళూరు వాళ్ళు బుక్ బ్రహ్మ చేశారనో, కేరళ వాళ్ళు లిటరేచర్ ఫెస్టివల్ గొప్పగా చదివి ఉంటాం. సో అలాంటి మన దగ్గర ఎందుకు లేదని చాలామంది అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంటారు. బట్ అది తీసుకొని సమాజంలోకి, సాహిత్యంలోకి తీసుకురావడం అనేది గొప్ప విషయం. సో అది ఛాయా పబ్లికేషన్స్ చేయబోతున్నారు. ఆ ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ ఏంటి, దాన్ని ఎలా తీసుకురాబోతున్నారు, దాని పరిమితి లేదంటే దాని విస్తృతి ఎంత ఉండబోతుంది మాట్లాడడానికి మనతో ఉన్నారు. సో ఛాయా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అరుణాంక్, మెంటార్ కుపిల్ పద్మ గారు ఉన్నారు. సో వెల్కమ్ టు ది డిస్కషన్ అరుణాంక్ అండ్ కుపిల్ పద్మ గారు. జనరల్గా నాకు స్పెషల్ అనమాట, ఎందుకంటే నన్ను ఫస్ట్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేసింది ఛాయా. సో మై ఫస్ట్ బుక్ లంకమల్ల దారుల్లో, తర్వాత వలపటెద్దు, ఈ రెండు కూడా ఛాయా నుంచి వచ్చాయి. అలాంటి ఛాయా ఈరోజు కొత్తగా తెలుగు సాహిత్యంలోకి లిటరేచర్ ఫెస్టివల్ ఇంట్రడ్యూస్ చేయడం కూడా హ్యాపీగా ఉంది. సో అరుణాంక్, ఇది జనరల్గా ఈ లిటరేచర్ ఫెస్టివల్ అంటే ఏంటి, ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే రెగ్యులర్గా నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేను లిటరేచర్ ఫెస్టివల్స్కి పోతుంటాను. దాంతోపాటు ఛాయా పబ్లిషింగ్లో సిఇఓగా ఉన్నాను కనుక లిటరీ ఫెస్టివల్స్లో నార్మల్గా ఒక రీడర్ ఇంట్రెస్ట్ ఒకటైతే పబ్లిషింగ్ ఇంట్రెస్ట్ ఏమో అక్కడికి మిగిలిన భాషలకు సంబంధించిన రచయితలు వస్తుంటారు, పబ్లిషర్స్ వస్తుంటారు. మేజర్గా పోయేది రైట్స్ ట్రేడ్ కోసం. అంటే ఆ పుస్తకాలు ఇక్కడికి తేవడం, ఛాయా ఎక్కువ అనువాదాలు వేస్తుంటుంది కనుక అనువాదాలు తీసుకొని రావడం, అట్లే కుదిరితే మనవి కూడా వాళ్ళకి పుష్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారండి. అది ఒక బిజినెస్ ఆస్పెక్ట్. అది మినహాయిస్తే ప్రతి పాఠకుడికి తనకి ఇష్టమైన రచయితను కలవాలని ఉంటుంది. భారతదేశంలో అట్లా మనం స్థానికంగా ఇండియన్ లాంగ్వేజ్లో వచ్చే రచయితలు కాకుండా ఇంటర్నేషనల్గా వచ్చే రచయితల్ని ఎక్కువగా పిలిచేది జైపూర్ లిట్ ఫెస్ట్, కేరళ లిట్ ఫెస్ట్. కేరళ లిట్ ఫెస్ట్కి ఇంతకుముందు 2 సార్లు పోయాను. సో బుకర్ వచ్చినటువంటి రచయితలు, బుకర్ అనువాదకులు, నోబెల్ లారెట్స్, వాళ్ళని కలవడం, మాట్లాడడం అదొక కొత్త అనుభూతి. సో అంత పెద్దగా మనం ఇప్పుడు చేయలేం, కానీ కనీసం ఒక ప్రాథమిక స్థాయిలోనైనా తెలుగులో చేయాలి అని అనుకున్నప్పుడు మాకు ఇనిషియల్గా ఐడియా ఉండి ఛాయా వరకే చేద్దాం అనే ఐడియా ఉండేది. ఛాయా 170 పుస్తకాలు వేసింది, కనీసం 100 మంది రచయితలు, దాంట్లో ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించిన రచయితలు కూడా ఉన్నారు. సో వీళ్ళ వరకే మనం ఒక 1 డే ఏదో ఒక చిన్న స్థాయిలో చేద్దాం అనేది ఉండేది. తర్వాత అది మాట్లాడుతూ పోతున్నప్పుడు ఇది మరీ మనం పరిమితి విధించుకోవడం ఎందుకు ఛాయా వరకే అనేది. సో దీన్ని పెద్ద ఎత్తున మొత్తంగా ఒక తెలుగు సాహిత్య ఉత్సవంగా చేస్తే, ఒక ఎకోసిస్టమ్ని బిల్డప్ చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంట్లోంచి మేము దీంట్లో ఎవరు ఉండాలి ఏంటి అనేటువంటి చర్చ ఇంటర్నల్గా చేసుకొని కె శ్రీనివాస్ని అడిగి, బస్ దీనికి అంటే అప్పుడు బుక్ బ్రహ్మ మొదటిసారి పోయి వచ్చిన తర్వాత ఒక వ్యాసం రాశాడు, ఇట్లా తెలుగులో ఉంటే బాగుంటుంది అది. అట్లా చాలామంది వ్యక్తం చేశారు. శ్రీనివాస్ని అడిగినప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు. తర్వాత మెంటార్స్గా కుపిల్ పద్మని, కవి యాకూబ్ని, ప్రొఫెసర్ స్వరూపరాణిని, ముగ్గురిని అడిగాం. సో అడిగితే వాళ్ళు ఉండడానికి ఒప్పుకున్నారు. వీళ్ళు ఎందుకు అంటే ఛాయా కొన్ని విలువల్ని ఏదో నమ్ముతుంది, పాటిస్తుంది. థింక్ అలైక్ అంటాం కదా, అట్లా ఉండే మనుషులు కావాలి. అట్లా ఉన్నప్పుడు కొద్దిగా మన పని సులువు అవుతుంది, ఆ ఇంక్లూజివ్నెస్ అనేది కూడా వస్తుంది. సో దానికోసం వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు సరే అన్నారు. దాంట్లో మనగా అట్లా ఇది మొదలైంది. సో హ్యాపీ దట్ మీ కుపిల్ పద్మ గారిని కూడా ఇంక్లూడ్ చేయడం. ఎందుకంటే మీరు జనరల్గా ఎప్పుడో ఒక సాహిత్యాన్ని మీరు ఒక వీక్షణం లాగా ఉన్నారు, ఒక అద్దం లాగా ఉన్నారు. త్రిపుర గారు కానీ, హిమజ్వాల రాసిన వడ్డీ రచన, వీళ్ళతో ఎంత ప్రత్యక్ష అనుభవం, ఆదరంగా లేదంటే వాళ్ళని అడ్మైర్ చేశారో, ఇప్పుడు రాస్తున్న కొత్త బుక్ వేసిన వాళ్ళని, లేదా బుక్ వేయకుండా కవిత రాసినా కూడా మీరు అంతే అభిమానంగా చూస్తారు. అంటే మొత్తంగా మీరు ఆ సొసైటీని చూశారు, మధ్యలో చూశారు, ఇది చూశారు, ఒక వారధిలా ఉంటూ వస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్, మీరు మెంటర్గా ఉండడం వెరీ హ్యాపీ. దీని లిటరేచర్ ఫెస్టివల్కి ఎలా ఉపయోగపడుతుంది? లైక్ మీ ఇంత ఎక్స్ప్లోజివ్నెస్ కానీ, మీరు చూసిన సమాజాన్ని కానీ దీంట్లోకి ఎలా తీసుకురాబోతున్నారు? ముందుగా ఛాయా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకు కొత్త ఎక్స్పీరియన్స్ అంటే, అసలు మనకు తెలుగులో లిటరీ ఫెస్టివల్స్ ఈ మధ్య కాలంలో జరిగి చాలా సంవత్సరాలు అయ్యింది. మన ఎక్కడో కేరళ కానీ, లేకపోతే జైపూర్, బెంగళూరు తెలుగు మహాసభలు ఇట్లాంటివి చూసినప్పుడు
ఇంతమంది రైటర్స్ ఉంటారు కదా, వీళ్ళని ఎలాగ ఎంపిక చేసుకుంటారు అన్నది ఒక క్యూరియాసిటీ. సమ్టైమ్స్ మనల్ని కూడా తీసుకుంటారు కదా మాట్లాడటానికి, ఎట్లా మనల్ని ఎంపిక చేసుకున్నారు అనేది ఇంకొక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఆ రోల్లోకి మనం వచ్చినప్పుడు అసలు విషయాలు చాలా అర్థమవుతాయి అన్నమాట. అంటే ఎంపిక అనేది జస్ట్ ఇట్లా పికప్ చేయడం కాదు, చాలా విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది బాగా రాస్తారు, చాలామందికి చాలా గొప్ప థాట్స్ ఉంటాయి, వాళ్ళు చాలా వర్క్ చేస్తుంటారు. అయితే ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ విషయానికి వీళ్ళలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అన్నది అంటే బై చాయిస్, అది నాట్ ఓన్లీ ద పర్సనల్ చాయిస్, కలెక్టివ్ చాయిస్గా ఉండాలి కదా. ఆ కలెక్టివ్ చాయిస్కి జరిగిన డిస్కషన్ కానీ ఎంత విశాలంగా డిస్కషన్ జరుగుతుంది అన్నది చూసినప్పుడు అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కదా, అలా తీసుకున్నాము. తర్వాత మీరు అడిగిన త్రిపుర గారు కానీ వడ్డేరు చండీదాస్ గారు కానీ వీళ్ళని కలిసినప్పుడు అప్పటికి వాళ్ళని నేను చాలా ఇష్టంగా చదువుకోవటం, నా ముందు తరం రచయితలు కదా చదువుకోవటం, అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇదంతా లేదు, వాళ్ళని ప్రత్యేకంగా వెళ్ళి కలవాలి లేదా వాళ్ళు ఎక్కడికైనా మీటింగ్లో ఉంటే వెళ్ళి కలవాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు త్రిపుర గారు కదా, మీరు చండీదాస్ గారు కదా అని అడిగి ఒక సెల్ఫీ తీసుకుంటామనే రోజులు కావాలి. సో అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళలో ఏం నచ్చింది, చాలామందిని చదువుకుంటాం కానీ కొంతమందిని ఖచ్చితంగా కలవాలనుకుంటాం. అలా కలవాలనుకున్న వాళ్ళు నాకు చండీదాస్ గారు చాలా ఇష్టంగా ఉండేది. అలా వెళ్ళి చెప్పినప్పుడు ఆయనకి హిమజ్వాల నేను చెప్తే హిమజ్వాల ఇంత బై హార్ట్ చేసి ఇట్లాగా చెప్పటం అనేది చాలా రేరు, నువ్వు రెండో వ్యక్తివి నాకు ఇట్లా చెప్పిన పాఠకురాలివి అన్నారు. అయితే ఆయన అప్పటికే నా కథలు కూడా చదివి ఉండటం వల్ల అది ఒక సంతోషం, మనకు నచ్చినట్టు. అలానే త్రిపుర గారు ఇప్పుడు వస్తున్న రైటర్స్ విజిబిలిటీ చాలా ఎక్కువ, సోషల్ మీడియాలో వాళ్ళు రాసింది పెట్టేస్తారు, మనకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు, చదవగానే ఇమీడియట్గా ఒక స్పార్క్ కనబడుతుంది, కొత్తది కనబడుతుంది, లేదా వాళ్ళకి సాహిత్యం మీద ఉన్న చాలా ఆసక్తి కనబడుతుంది, కొన్నిసార్లు ఆ అమాయకత్వం కూడా కనబడుతుంది. సో మనం బుక్ ఫెస్టివల్స్కి ఒకటి, నెక్స్ట్ బుక్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు కనబడతారు, కనబడి ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు, నాకు కూడా ఇష్టమే, ఓకే తీసుకుంటా. అలానే మీది చదివినప్పుడు కూడా నాకు లంకమల్ల దారుల్లో చదివినప్పుడు కూడా వెరీ బ్రైట్ రైటింగ్ మనకి తెలిసిపోతుంది చదవగానే, ఇది ఎంత బ్రైట్ రైటింగ్ ఉంది, ఎంత కొత్తగా ఉంది, లేదా నెక్స్ట్ ఎట్లా వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు అన్నది యాజ్ ఎ రీడర్, బికాస్ బేసికలీ నేను గుడ్ రీడర్, సో అది తెలుస్తుంది అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ అంతా అంటే అప్పుడున్న రైటర్స్, నాకు నా కాంటెంపరీస్, నా ముందు వాళ్ళు, నా తర్వాత వస్తున్న వాళ్ళకి మధ్యలో ఉండటం వల్ల బ్రిడ్జ్, ఇక్కడ ఎవరిని ఏ టాపిక్కి ఎందుకు తీసుకోవచ్చు అన్నది నా లిస్ట్ నేను తయారు చేసుకున్నప్పుడు చాలామంది తెచ్చిన లిస్ట్తో కూడా అది కరెక్ట్. సో దట్ ఈస్ ద లైక్ మైండెడ్నెస్ అని మేము అనుకుంటాం. సో నైస్ మేడం. లేదు ఎందుకంటే జనరల్గా ఇలా అంటే ఒక డాక్యుమెంట్ లైక్ సొసైటీని కానీ రచయితలు కానీ అంశాలను కానీ డాక్యుమెంట్ చేసి అర్థం ఉంటారు. నాకు ఇప్పుడు మన ఈ ఫెస్టివల్లో, లిటరేచర్ ఫెస్టివల్లో ఎవరైతే కొత్తగా రావాలని మీరు చెప్పారు, అంటే ఒక పెద్ద రైటర్ని కలిస్తే బాగుంటుంది, ఒక పెద్ద పర్సనల్ కలిస్తే బాగుంటుంది, సో అలాంటిది మనకి ఎవరెవరు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు బయట నుంచి? అంటే చీఫ్ గెస్ట్లు అనేది ఏం లేదు, బేసిక్గా అందరు రిసోర్స్ పర్సన్స్. 16 సెషన్స్గా చర్చలు ఉంటాయి, 14 సెషన్స్ చర్చలు. ఒకటి కల్చరల్ పర్ఫార్మెన్స్, ఇంకొకటి ఏమో తెలుగు నేల మీద ఉన్నటువంటి సాహితీ మూర్తులని ఒక నలుగురిని ఎంపిక చేశారు. మగ్దుమ్ మొయిద్దీన్, సురవరం ప్రతాప్ రెడ్డి, తాడి నాగమ్మ, గుర్రం జాషువా. సో ఈ నలుగురి మీద ఉపన్యాసాలు ఉంటాయి, మిగిలిన అన్ని కన్వర్జేషన్స్. చివరిలో వెంకన్నది వాగ్గేయ కవిత గానం ఉంటుంది.
ఇప్పుడు మనకి పెరుమాళ్ మురుగన్ వస్తున్నారు, జయమోహన్ గారు వస్తున్నారా? అంటే మనం మేజర్గా తెలుగు సెంట్రిక్గా ఓకే. హైదరాబాద్లో జరుగుతుంది కనుక దక్కన్ మీద ఒక 2 సెషన్స్ ఉండాలి అని అనుకున్నాం. దక్కన్ కవిత్వము, దక్కన్ వచనం. ఓకే. దక్కని ఈ రిప్రజెంటేటివ్. రెండోది దక్కని సాహిత్యానికి తెలుగుకు ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ తెగిపోయి చాలా కాలం అయింది. ఒకప్పుడు అంటే పాత పుస్తకాలు చదువుతున్నప్పుడు, అనువాదాలు చదువుతున్నప్పుడు చాలా ఇష్టంగా మగ్దుమ్ మొయిద్దీన్ చదువుకున్నాను, జిలానీ బాలుని చదువుకున్నాను. సో వాళ్ళ రచనలు అనువాదం అయ్యేది. ఆ గ్యాప్ కనబడుతుంది హైదరాబాద్లో. అంటే అది తెలంగాణ నేల మీద లేదా తెలుగు నేల మీద దక్కనీ సాహిత్యం అంతా ఉన్నా కూడా దాని గురించి వాళ్ళ చర్చ ముఖ్యంగా మన తరంలో మాట్లాడుకోవడం చాలా తక్కువ. సో ఆ గ్యాప్ ఒకటి ఫిల్ చేయడం కోసం ఈ ఫెస్టివల్ ప్రయత్నం చేస్తుంది. అది కాకుండా మనం మిగిలిన దక్షిణాది భాషలైన తమిళము, మలయాళం, కన్నడ నుండి ఒక్కొక్క భాష నుండి ఒక్కొక్క రచయితను పిలిచాం మనం. వసుధేంద్ర తెలుగులో దాదాపు 5 పుస్తకాలు వచ్చాయి, ఛాయనే వేసింది. పెరుమాళ్ మురుగన్ దాదాపు అన్ని పబ్లిషింగ్ హౌసెస్ వేశారు. షీలా టామీ అని మలయాళీ రచయిత్రి, ఆమె పుస్తకాలు 2 ఇంగ్లీష్లో వచ్చాయి, వల్లి అని ఇంకొక పుస్తకం. సో తను వస్తుంది. మొత్తంగా 44 సెషన్స్, 50 మంది వక్తలు. ఇది లైక్ అంటే పెద్ద మేడం గారు అన్నట్టు ఇది అందరినీ మనం సాటిస్ఫై చేయలేము, అందరినీ రిప్రజెంట్ చేయలేము, కొన్నిసార్లు కొన్ని పరిమితులు ఉంటాయి. సో మనం ఇప్పుడు చూసుకుంటే తమిళ నుంచి పెరుమాళ్ మురుగన్, కన్నడ నుంచి వస్తుంది, ఇలా రావడంలో మనం ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నాం? రచననా, లేదంటే వ్యక్తినా, వాళ్ళ ఇమేజ్నా, ఏ బేసిస్తో మనం ఇన్వైట్ చేస్తాం అండ్ అది ఈ సెషన్కి ఎలా ఉపయోగపడుతుంది? అంటే అన్నీ పనిచేస్తాయి. ఓకే. రచన పనిచేస్తుంది, ఆ రైటర్ తెలియడం కూడా అవసరం. తెలియకుండా అంటే ఇప్పుడు షీలా టామీ తెలుగులోకి రాలేదు కానీ ఆమె రచనలు ఇంగ్లీష్లో వచ్చాయి కనుక చదువుంటారు అనుకుంటున్నాను. కొన్ని చదివి ఉండటం ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ వసుధేంద్ర గారు కానీ, పెరుమాళ్ మురుగన్ కానీ, జయమోహన్ గారు, వీళ్ళంతా మనకు ఒకప్పుడు శరత్ బాబు గారు, రవీంద్రనాథ్ ఠాగూరు మనకి ఎట్లా అయితే ఇంటింటి రచయితలు అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు అలా అయిపోయారు. బికాస్ వాళ్ళు వాళ్ళు చాలా తీసుకొచ్చారు అనువాదాలు. సో అస్సలు తెలియని రైటర్ అనుకోండి, మనకేం కనెక్ట్ ఉండదు. సో ఆ ఎంచుకోవటంలో ఇప్పుడు మన రాజయ్య గారిని తెలుగు నుంచి తెచ్చా అంటే రాజయ్య గారు తెలియని పాఠకులు ఉండరు తెలుగులో. ఆయన విస్తారమైన సాహిత్యాన్ని ఇన్ని జనరేషన్స్ని ఇచ్చారు. సో ఆ నలుగురు వేదిక మీద వాళ్ళు పంచుకుంటున్నప్పుడు 4 రాష్ట్రాల నుంచి ఎంత విలువైన సాహిత్యం వచ్చింది అన్నది వింటం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, అసలు అంత గొప్ప రైటర్స్ని ఒకేసారి ఒక వేదిక మీద చూడటం అనేది కూడా ఒక విజువల్గా చాలా బాగుంటుంది కదా. అది గొప్ప ఎక్స్పీరియన్స్ ఎనీ రీడర్కి. లిటరేచర్ ఫెస్టివల్లో డైరెక్టర్గా మనకి నా ఉన్నారు కె శ్రీనివాస్ గారు, మెంటార్గా మీరున్నారు, యాకూబ్ గారు ఉన్నారు, స్వరూపరాజ్ గారు ఉన్నారు. మిమ్మల్ని తీసుకోవాలని ఎలా అనుకున్నారు? అంటే మీ సైడ్ నుంచి ఛాయ వెళ్తుంది, ఛాయ మిమ్మల్ని అప్రోచ్ అయింది, అసలు ఎలా జరిగింది? ఫస్ట్ చెప్పా కదా, అంటే మేము అనుకున్నాము కొందరిని ఉంటే బాగుంటుందని. ఓకే. సో అట్లా అనుకున్నప్పుడు వీళ్ళు నలుగురు మేము అనుకునే ఛాయ అనుకునే విలువలు లేదా సాహిత్యం. రెండోది జడ్జిమెంటల్గా ఉండకపోవడం కూడా ఒక అవసరం మనకి. అంటే ఇప్పుడు మన వ్యక్తిగతంగా కొందరు మనుషుల పట్ల అభిప్రాయాలు ఉండొచ్చు కానీ సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఓవరాల్గా ఒక సాహిత్యంగానే చూస్తాం. సో ఆ రచన ఇంపార్టెన్స్ని గుర్తించి, సాహిత్యం ఇంపార్టెన్స్ని గుర్తించి చాలా మంది ఉంటారు. వీళ్ళు నలుగురే కదా, అట్లా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు నలుగురు మాకు వ్యక్తిగతంగా పరిచయం కూడా కనుక అది పనిచేస్తుంది. అయితే ఒకటి నేను నమ్మేది ఏంటంటే ఛాయ ఎప్పుడు కొత్త గొంతుగా, కొత్త అస్తిత్వం, ఏది చేసినా కూడా ఒక కొత్త దారిని ఏర్పరిచారు సాహిత్యంలో కావచ్చు. ఇప్పుడు నేను లంకమల్ల దారిలో వచ్చేటప్పటికి ఎవరికి తెలియదు వేసారు, తర్వాత మన ఎంఎస్ రాయుడు అన్న దిగుంటోడు కథలు, ఇలా చూసుకుంటే ఛాయ తీసుకొచ్చినట్టు కొత్త గొంతుకులే వచ్చినాయి. సో అలాంటి ఛాయ నుంచి ఒక ఫెస్టివల్ రాబోతుంది, లిటరేచర్ ఈవెంట్ రాబోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా సంథింగ్ బియాండ్ ఆ కొత్తదనం ఏదో ఉంటుందని చూస్తాం. బట్ నేను ఇక్కడ మోడరేటర్ని కానీ డైరెక్టర్ని కానీ ఈవెంట్ని ఎక్కడ తక్కువ చేయడం కాదు, బట్ ఛాయ నుంచి వస్తుందంటే ఆ కొత్తదనం కోసం చూస్తాం. బట్ ఈ ఎండ్ చూస్తే సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఫేమ్ ఉన్న వాళ్ళే వచ్చారు. సో ఈ కొత్తదనాన్ని మీరు ఇంక్లూడ్ చేశారా ఛాయ లిటరేచర్ ఫెస్టివల్లో? అంటే కొత్తదనం అంటే యంగ్ రైటర్స్ అనే కదా, అంటే ఎక్స్క్లూజివ్గా తెలుగులో కొత్తగా రాస్తున్న వాళ్ళ నలుగురితో ఒక సెషన్ ఉంది. ఓకే. సో తెలుగు సాహిత్యంలో కొత్త కాపు అని. సో ఆ జాగ్రత్త కూడా ఉంది అయితే. అది ఇంక్లూజివ్గా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఏదైనా సరే, అంటే సాహిత్యమైనా మన జీవితంలో అయినా సరే ఒక ప్రవాహం ఉండాలి, అన్ని తరాల ప్రవాహంగా వెళ్తేనే అది మనుగడ ఉంటుంది.
సో ఇక్కడ ఫస్ట్ సెషన్లో ఉన్న వాళ్ళు లాస్ట్ 50-40 ఇయర్స్ 30 ఇయర్స్గా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాస్తున్న వాళ్ళని కూడా దాంట్లో కలిపారు. ఓకే. అసలు ఆ కలనేత లేకపోతే అసలు ఈ ఫెస్టివల్లే అనవసరం. ఇది ఛాయ లిటరేచర్ ఫెస్టివల్, మీనింగ్ కమ్స్ విత్ ద ఛాయ. సో ఇది ఓన్లీ ఛాయనేనా లేదంటే మిగతా పబ్లిషర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారా ఆ ప్రయత్నం? అంటే నిర్వహణ ఛాయ, అంటే ఛాయ పబ్లిషింగ్ హౌస్ కూడా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఛాయ రిసోర్స్ సెంటర్కి మళ్ళీ అవుట్ సైడ్ పర్సనే అవుతుంది. సో ఛాయ పబ్లిషింగ్ హౌస్ కూడా మిగిలిన అన్ని పబ్లిషింగ్ హౌస్తో సమానమే ఈ లిట్ ఫెస్ట్ వరకు వచ్చిన. ఓకే. సో దీంట్లో అక్కడ ఇక్కడ రెండిట్లో మేము ఉన్నాం కనుక మాకు పెద్ద పీట ఉంటుంది, ఛాయ రచయితలు ఎక్కువ మంది ఉన్నారు అనేది ఎగ్జాక్ట్లీ అది ఉంటుంది. ఎంతైనా ఎంత కాదు మన మనిషి తాలూకు భావోద్వేగాలు ఉంటాయి. అండ్ రెండోది ఈ కూర్పులో ఛాయకి సంబంధం ఉండదు. ఓకే. సో ఈ నలుగురు మెంటార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే సెషన్స్ ఏ ఉండాలి, వక్తలు ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు. సో అంటే కంప్లీట్గా మీరు ఒక కమిటీని మాత్రమే చూజ్ చేసుకున్నారు, ఆ కమిటీ ఏది ఇస్తే దాన్ని నిర్వహిస్తారు అంతే. స్పష్టమైన పని విభజన ఉంటుంది. ఎడిటోరియల్ వర్క్ ప్లస్ ఫైనాన్షియల్ వ్యవహారం, ఎగ్జిక్యూషన్, ఫెలిసిటేషన్, ఫెసిలిటేషన్ అంతా ఛాయ చూసుకుంటుంది. ఓకే. సో ఈ ఎడిటోరియల్ వర్క్ ఏదైతే ఉందో ఈ కూర్పు ఇదంతా వీళ్ళు చేస్తుంటారు. ఏమన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం. అంటే ఇప్పుడు బయట నుండి స్పీకర్ని పిలవాలనుకొని వీళ్ళైతే బాగుంటుంది అనుకో, వాళ్ళ డేట్స్ తీసుకోవడం, వాళ్ళు వస్తారా రారా కనుక్కోవడం, వాళ్ళని సంప్రదించడం ఆ పని చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కూర్పు చేసినప్పుడు రెండోది ఇంకొకటి ఏంటంటే అంటే మనకు ఈ వచ్చేసరికి వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ లిట్ ఫెస్ట్లో కనబడడం జరుగుతుంది. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి వచ్చిన వాళ్ళని మళ్ళీ రిపీట్ చేయకూడదు అనేది మేము నిర్ణయం తీసుకున్నాం. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు ఎనీ లిటరీ ఫెస్టివల్ జరిగిన ఎనీ వేదిక మీద సపోజ్ నేను రాస్తూ ఉంటాను, నాకు కూడా ఒక స్పీకర్గా వస్తే బాగుంది ప్రతి రైటర్ అనుకోవటం కూడా మంచి విషయమే అది. ఎందుకంటే ఆ ఉత్సాహం ఉండటం కూడా మంచి విషయమే. కానీ మనకి ఎప్పుడు కూడా ఒక లిమిటేషన్స్ ఉంటుంది. ఎందుకంటే 10 మంది 15 మంది 50 మంది అట్లా ఉంటుంది. సో ఈసారి ఈ 50 మంది వచ్చారు. తర్వాత ఇది హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఇది నెక్స్ట్ వేరే చోట వేరే ప్రాంతంలో కూడా జరుగుతుంది. జరిగినప్పుడు ఇంకొంతమంది రైటర్స్ అందులో ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ కాని వాళ్ళు లేకపోతే ఇందులో డయాస్ మీద లేని వాళ్ళు తక్కువనే కాదు, వాళ్ళకి విషయం తెలియదని కాదు, ఆపర్చునిటీ అందరికీ ఒక్కసారి రాదు. బట్ ఈ ఫెస్టివల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి తెలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంవత్సరం అయితే డెఫినెట్గా దొరుకుతుంది. సో అయితే జనరల్గా సాహిత్యమే సమాజం అంటారు ఉద్దేశమే. అలాంటి చోట మనం సాహిత్యం సంబంధించి ఈవెంట్ చేస్తూ దీంట్లో నేను ఈ కమిటీ చూసినా కూడా చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. జెండర్ డైవర్సిటీ, రీజియన్ డైవర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. ఈ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఛాయ ఎప్పుడు అస్తిత్వవాదాన్ని ప్రతిబింబించింది. నువ్వు ఎవడు మాట్లాడితే వాడిని తీసుకోని. ఈ చోట మనం ఏదైతే పలాని చోటు ఉంది దీంట్లో ఇద్దరు ఫిట్ అయ్యారు వీని తీసేయాలన్నప్పుడు ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపించలేదా? అంటే సోషల్ ఇంక్లూజివ్ పాలసీ అంటాం మనం బేసిక్గా. సో ఛాయ బిలీవ్స్ దట్. రెండోది నువ్వు కొత్త గొంతుకలు అంటే ఒక నేపథ్యం నుండి వచ్చిన వాడు కొత్త గొంతుగా వినిపించడానికి, ఏ నేపథ్యం లేకుండా కొత్త గొంతుగా వినిపించడానికి తేడా ఉంటుంది. అండ్ రాయలసీమ నుండి లాస్ట్ ఇయర్ 8 పుస్తకాలు వేసాం. సో దాంట్లో మేజర్గా కొత్త వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఏ నేపథ్యం నుండి వచ్చినా కూడా రాయలసీమ అనే రీజన్కి చూసినప్పుడు ఆ రీజన్ సబాల్టర్న్ సాహిత్యం అవుతుంది కదా. సో వాళ్ళ నేపథ్యాలు ఏవైనా కూడా సో అది ప్రాంతాన్ని బట్టి ఇంకొక దాన్ని బట్టి మారుతుంటుంది. వాటికి ఖచ్చితంగా మనం స్పేస్ ఇవ్వాలి. అక్కడే మనకు డెమోక్రటైజేషన్ కనిపిస్తుంది. అయితే అది వ్యక్తుల కేంద్రంగా నడుస్తుందా అనేది ఉండదు, అంటే అంశాల కేంద్రంగా ఉంటుంది. సో దీనికి వీళ్ళు అంటే మేము యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లు సోషాలజీలు చదువుకున్నప్పుడు ఒక సమూహం అస్తిత్వం ఇదంతా ఉంటుంది కదా, దానికి ప్రతినిధులు ఎవరైతారంటే ఆ ప్రజలు అవుతారు. సో వ్యక్తులు కొన్నిసార్లు కనబడుతుండొచ్చు ముందు, కానీ బేసిక్గా ఆ ఇష్యూని అడ్రస్ చేస్తున్నామా లేదా అనేది ఉంటుంది. కూర్పులో కూడా దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. కొందరు కొన్నిసార్లు ఫిట్ అవుతారు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. దట్స్ ఎక్స్క్లూజివ్ ది ఎడిటోరియల్ టీమ్. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు మేము ఆర్గనైజర్స్గా మేము సపోర్ట్ చేయాల్సి. అంటే ఒక్కటి ఏంటంటే వేదికలు చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడు. అంటే ఈ లిటరీ ఫెస్టివల్ అని కాదు, బయట కూడా ఉన్నప్పుడు ఎక్కిన
వేదికలు అంటే ఏ వేదికల మీద తరచూ ఎవరు కనబడుతూ ఉంటారు వాళ్ళే కనబడుతూ ఉండటం కాకుండా కొన్నిసార్లు కొత్త వాళ్ళని కూడా అందులోకి తీసుకురావాలి. కొంతమందికి చొరవ ఉండదు, మేము వచ్చి మాట్లాడతాం, వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి వాళ్ళ వాయిస్ని కూడా మనం వినిపించాలి. ఎప్పుడూ కూడా ఎనీ లిటరేచర్, ఎందుకంటే ప్రధానంగా మనందరం రైటర్స్ని, ప్రజాస్వామికంగా ఉండాలి, తర్వాత వినిపించని గొంతుల్ని వినిపించాలి అని మనం చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ఒక పనిలో అందులోకి వచ్చినప్పుడు దానిని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే అది అందులో ఆనెస్టీ ఉండదు అందులో. సో ఆ ఆనెస్టీ మట్టుకు మొత్తం శ్రీనివాస్ గారు, స్వరూపరాణి గారు, యాకూబు, నేను, అది మేము చాలా బాగా తెచ్చాం. ఛాయా అరుణాంగ్ గారికి, మోహన్ గారికి చెప్పాము, మాకు ఎక్కడైనా సపోజ్ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఎవరిని మనం చూడొచ్చు, ఎన్ని పేర్లు ఉన్నాయి, మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దక్కని నుంచి తేవాలి, మనం ఎప్పటి నుంచో చదువుతున్నాం, మనకి ఎవరి అవైలబుల్గా ఉన్నారు, వాటిని మళ్ళీ వాళ్ళని హెల్ప్ అడుగుతాం, ఒక 3-4 వస్తాయి. కొన్నిసార్లు కొంతమందిని ఎంచుకునేక వాళ్ళు ఆ రోజు ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అని చూస్తామన్నమాట. సో ఆ సోషల్లీ ఉండే ఫిక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు బేసికలీ మనందరం అస్తిత్వాల్ని, ఆ గొంతుల్ని, ఛాయాకి అది చాలా బలంగా మీరు చూసుంటారు కదా, ఆ క్యారెక్టర్ రావాలి, రాకుండా ఉండకూడదు, అది రావటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది, మన లిటరీ సర్కిల్లో ఇలా తెలుసు, ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ ఏంటి, ఇందులో సెషన్స్ ఉంటాయి, రైటర్స్ ఉంటారు, మాట్లాడతారు, చర్చలు జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇది లిటరేచర్ సర్కిల్ కాకుండా బయట నుంచి, అంటే రెగ్యులర్గా ఉన్న సర్కిల్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇది కూడా అనదర్ బుక్ ఫేర్ అనుకునే అవకాశం ఉంటుంది కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ అడిగితే ఏం చెప్పగలుగుతాం? బుక్ ఫేర్ బేసిక్గా పుస్తకాల అమ్మకాలకు సంబంధించి. ఓకే, లిటరీ ఫెస్టివల్స్ అనేది ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి, లేదా పాఠకుల్ని, రచయితల్ని దగ్గర చేయడానికి జరిగేది. సో ఛాయా లిట్ ఫెస్ట్ ద్వారా బీన్ చేయదలుచుకుంది ఏంటంటే, తెలుగులో ఉన్న పబ్లిషర్స్ దాదాపు 13 మంది పబ్లిషర్స్ మన దగ్గర బుక్ స్టాల్స్ పెడుతున్నారా? ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రెండోది నేమ్ చూసి అక్కడికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుందాం పని రావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో వీకెండ్స్ పెడుతున్నాం, సెకండ్ సాటర్డే కాబట్టి చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు ఓన్లీ సెషన్స్ కావండి, పుస్తకాలు కూడా ఉన్నాయంటే డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. దాంతోపాటు బుక్ లాంచెస్ ఉన్నాయి, ఒక 14 బుక్ లాంచెస్ ఉన్నాయి. 14 బుక్ లాంచెస్లో ఆల్మోస్ట్ 9-10 పబ్లిషింగ్ హౌసెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, అన్ని పబ్లిషింగ్ హౌసెస్కి చెప్పాము మనం, అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఇచ్చారు. ఓకే, దాంట్లో మనం ఫిక్స్ చేసాం. సో ఇలాగా అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నాం. బుక్స్ ఉంటాయి, తర్వాత మీరు చెప్పినట్టు ఫుడ్ ఉంటుంది అన్నారు. ఫ్రీనా ఫుడ్? అది మీరు చెప్పాలి. అంటే గెస్ట్ వరకు మనం చూస్తాం, అందరికీ అనేది అది చాలా ఎక్స్పెన్సివ్. అంటే మనం ఎక్స్పెక్టేషన్ 1000 పైన వస్తారు, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. రెండోది చాలా నెల రోజుల ముందు అనౌన్స్ చేసాం లిటరల్గా. సో అక్టోబర్ 25 లిట్ ఫెస్ట్ అంటే సెప్టెంబర్ 25కే అనౌన్స్ చేసాం, 23కి 25. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ మన గోరేటి వెంకన్న గారి కల్చరల్ ఈవెంట్ తోటి కార్యక్రమం అవుతుంది. మనం ఇలా లోపలికి వెళ్ళి ఈ సెషన్స్, ఒక సెషన్ నుంచి ఒక సెషన్కి అటు ఇటు వచ్చి, బికాస్ మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉండదు, ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఆ మధ్యలో అంటే ఒకే రోజు ఇంతమంది రైటర్స్ని చూడటము, ఇన్ని రకాల సబ్జెక్ట్స్ చూడటము, అదంతా కూడా ఒక బ్రైట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ రీడర్, యాజ్ ఎ రైటర్. చాలా బాగుంటుంది. అంటే దీంట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్, కొత్తగా రాస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో లిటరేచర్ని ప్రేమించే వాళ్ళు, ఇలా బోల్డ్ మంది వచ్చినప్పుడు మనం నడుస్తూ ఉండగా, అరే ఈ రైటర్ కనిపించిన, అరే వీళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు, ఇట్స్ ఎ థ్రిల్ మాట మెయిన్. తర్వాత ఇన్ని రకాల సాహిత్య ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో జరుగుతుంది. తర్వాత వేరే లిటరేచర్స్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న సాహిత్యంలో జరుగుతుంది, దక్కనీ సాహిత్యంలో జరుగుతుంది. ఎవరైనా కొన్నాళ్ళు చదివి కొంచెం సాహిత్యానికి దూరంగా ఉండి మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఒక రివైవ్ కూడా అవుతుంది, కొత్త వాళ్ళకి కొత్త విషయాలు తెలుస్తాయి. సో ఇప్పుడు ఈ సెషన్స్ లేదంటే మోడరేటర్స్, మెంటార్స్, స్పీకర్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ ఎలా డివైడ్ చేస్తారు? అంటే లైక్ మనకి సాహిత్యంలో కవిత్వం ఉంది, కథ ఉంది, నవల ఉంది, అనువాదం ఉంది, ఇలా ఉన్నాయి.
సో ఇలా సెషన్స్ డివైడ్ చేసుకున్నారా లేదంటే అంశాల మీద చేసుకున్నారా? ఇది ఒక పల్లె సాహిత్యం కావచ్చు, ఇది అర్బన్ లైఫ్, ఇలా డిఫరెన్షియేషన్ ఎలా ఉన్నాయి? 2 వెన్యూస్ ఉన్నాయి కాబట్టి 2 వెన్యూస్లో మనం ఎన్ని సెషన్స్ పెట్టగలుగుతాము అనే దాన్ని బట్టి మేజర్గా అన్ని సమకాలీన అంశాలు. అంటే సమకాలీన అంశం కాకపోతే మనం కొత్తగా రీచ్ అవ్వలేము జనాలకి. ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్నవి, లిటరేచర్లో చర్చ జరగాల్సినవి, వీటన్నిటి మీద, సాహిత్య విమర్శ మీద ఒక సెషన్ ఉంది. సో సాహిత్య విమర్శ మీద సెషన్ ఎందుకు అంటే తెలుగులో విమర్శ లేదనే ఒక ఆరోపణ ఉంది కదా. ఉండాలి. తెలుగులో పిల్లల పుస్తకాలు లేవు అంటే ఉన్నా కూడా వాటికి అంత పెద్ద ప్రాచుర్యం లేదు. ఎక్స్క్లూజివ్గా మంచి పుస్తకం తప్పితే మిగిలిన పబ్లిషింగ్ హౌసెస్ ఇంక్లూడింగ్ ఛాయ కూడా చిన్నపిల్లల పుస్తకాలు ఏం వేయదు. కానీ తెలుగులో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ పుస్తకాలు అందాలి కదా, దాని గురించి మాట్లాడుకోవాలి కదా మనం. సో దానికి ఒకటి. అలానే సినిమా కూడా ఉంది, సినిమా సాహిత్యం కూడా ఉంది ఈ సెషన్లో కూడా ఉంది. అంటే మనకి చాలా రోజులుగా సినిమాకి సాహిత్యానికి లింక్ తెగిపోయింది అని అందరూ అంటూ ఉన్నాం కదా. సో చాలామంది రైటర్స్కి సినిమాకి రాయాలన్న ఆసక్తి కూడా ఉంది. సో ఆ బ్రిడ్జ్ ఎక్కడో ఊడిపోయింది ఆ బ్రిడ్జ్, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని మళ్ళీ చేయటానికి అది కూడా ఒక సెషన్ ఉంది కదా మనకి. సినిమా సాహిత్యంతో సంబంధం ఉన్న అన్ని రంగాల మీద దీంట్లో ఉంది, నాటకము, సినిమా, సాహిత్యంలో వివిధ ప్రక్రియలు. జనరల్గా మనం ఇప్పుడు చూస్తే సాహిత్యం ఇట్ సెల్ఫే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇప్పుడు పెరిగిన రేట్ల వల్ల పబ్లిషింగ్ కావచ్చు, తర్వాత కొనేవాళ్ళు కూడా కొనాలంటే ఇప్పుడు బుక్ ఎక్కువ కాస్ట్ అవుతుంది కొనడానికి కూడా. ఇలాంటిది ఇదే ఖర్చుతో కూడిన వ్యవహారం అంటే, అలాంటిది మీరు ఒక ఉత్సవం అంటున్నారు, అంటే ఒక ఫెస్టివల్ అంటున్నారు. సో ఇది ఇంకా ఖర్చుతో కూడింది. సో అది ఎలా జరుగుతుంది అంటే లైక్ డెఫినెట్గా క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు వీళ్ళు, ఏం ఉద్దేశం చేస్తున్నారు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాటికి ఛాయ డైరెక్టర్, రిసోర్స్ డైరెక్టర్గా సమాధానం ఏం చెప్పగలరు? ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. దానికి మనం ఫండింగ్ చేస్తున్నాం, స్పాన్సర్స్ వెతుకుతున్నాం. ఇప్పుడు రూట్స్ కొలీజియం ఉంది, తెలుగు నేల మీద కాలేజెస్ ఉన్నట్టు. పడాల గారు ఆయన సహజంగా మంచి రీడర్, ఆయన టైటిల్ స్పాన్సర్గా ఉండడానికి వచ్చారు, టైటిల్ పార్ట్నర్గా ఉన్నారు. సో 3 ఏళ్ల పాటు రూట్స్ కొలీజియం ఛాయ లిటరీ ఫెస్టివల్ టైటిల్ పార్ట్నర్గా ఉంటుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. సో అంటే ఇంతమందిని అకామిడేట్ చేయడం కష్టం ఒక చోట. బయట అంత స్పేస్ ఉండి వీళ్ళందరినీ పెట్టడం అనేది, రెండోది ప్యారలల్గా 4 సెషన్స్ నడపడం అనేది అది ఇంకెక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అడిగినప్పుడు ఓపెన్ యూనివర్సిటీ కూడా దీనికి వెన్యూ పార్ట్నర్గా ఉండడానికి వచ్చింది. సో వీళ్ళిద్దరూ 3 ఏళ్ల పాటు ఉంటారు. సో మాకు ఒక టైటిల్ పార్ట్నర్ ఉన్నారు, వెన్యూ పార్ట్నర్ ఉంది. 3 ఏళ్ల పాటు దీన్ని ప్రస్తుతానికి క్యూరేట్ చేసాం. తర్వాత ఫెస్టివల్ పెరుగుతున్నా కొద్దీ పార్ట్నర్స్ వస్తుంటారు. టెక్ కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు స్పాన్సర్షిప్ చేయడానికి వచ్చాయి. సో స్టిల్ దెర్ ఇస్ అ గ్యాప్, వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఇది సంస్థల నుంచి వచ్చిన విరాళాలైనా వ్యక్తులు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారా, చేసుకుంటున్నారా? వ్యక్తులు కూడా ఫ్రెండ్స్ ఆఫ్ ఫెస్టివల్ అని ఒక మేము తెలిసిన ఫ్రెండ్స్ని అందరిని అడిగాం. అంటే సాహిత్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఛాయ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, లేదా ఇటువంటి ప్రయత్నం తెలుగులో జరిగితే బాగుండు అనుకునే వాళ్ళు. సో ఇది అన్ని లిటరీ ఫెస్టివల్స్కి ఉంటుంది, ఫ్రెండ్స్ ఆఫ్ ఫెస్టివల్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫెస్టివల్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా స్పాన్సర్ చేస్తారు. సో అట్లా దీన్ని మేము కూడా సేమ్ ఫాలో అయ్యాం, ఫ్రెండ్స్ ఆఫ్ ఫెస్టివల్ అని. చాలామంది సాహిత్యాన్ని ప్రేమించే మిత్రులు దీన్ని స్పాన్సర్ చేశారు. సో ఓవరాల్ చెప్పాలంటే ఇది ఛాయ ఆధ్వర్యంలో నడవబోయే ఒక లిటరేచర్ ఫెస్టివల్. ఛాయ దాన్ని నిర్వహణ చేస్తుంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు ఉంటాయి. సో ఈ మొత్తంగా చూస్తే నాకైతే బాగా నచ్చింది. పుస్తకం ఉంది, రచయితలు, చర్చలు ఉన్నాయి, ఫుడ్ ఉందన్నారు, తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. గోరెటి వెంకన్న గారు మంచి పాట పాడతారు, ఆయన వాగ్గేయ కవి అనుకోవచ్చు. అని అంటే గోరెటి వెంకన్న సహజ కవి మనకు. అంటే ఏమవుతుందంటే పాటలు పాడే వాళ్ళని మనం అక్కడ వరకే చూస్తాం. అంటే తెలుగులో ఇప్పుడు గద్దర్ ఉన్నాడు, పొడుస్తున్న పొద్దు పాట ఉంది, పొడుస్తున్న పొద్దు డీజే పెట్టి ఎగురుతుంటే నాకు చాలా కోపం వస్తుంటుంది. ప్రొఫెసర్ కాసిం ఉన్నాడు, చాలాసార్లు తిట్టాడు. అంటే పొడుస్తున్న పొద్దును సాహిత్యం వింటే దాన్ని ట్యూన్ పక్కన పెట్టి సాహిత్యం విన్నప్పుడు రాచరికం కత్తి కింద అనిన గాయము దొరవారి గడ్ల మీద తిరగబడిన అన్నప్పుడు, సో అదొక దుఃఖభరితమైన ఒక సమాజాన్ని అది పాట చేస్తే దాన్ని డీజేలో పెట్టి ఎగురుతున్నాం. అంటే సో వెంకన్న దగ్గరకు వచ్చేసరికి అది ఖచ్చితంగా అది కల్చర్ పర్ఫార్మెన్సే. కాకుంటే ఆయన వాగ్గేయ కవితా గానం చేస్తారు, దాన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూడలేము. బేసిక్గా ఆయనకున్న విద్వత్తుని ఆయన చాలా రాశాడు. గోరేటి వెంకన్న రాసినంత సాహిత్యం బహుశా ఆయన తెలుగులో రాయడం ద్వారా ఇట్లా ఉండిపోయాడు. కానీ
ఈ ఇంగ్లీష్లోకి కనుక ఆయన పోయి ఉంటే చాలా ఇంటర్నేషనల్ రైటర్ అయ్యాడు. ఆయన ఒకటండి, ఆయన రాసిన దాంట్లో ప్రకృతి ఉంటుంది, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఊళ్ళు ఉంటాయి, చాలా ఆర్ద్రత ఉంటుంది, భావుకత ఉంటుంది. అసలు అన్ని రకాల ఎమోషన్స్ని మేళవించి ఒక పాట రాయటం, దాన్ని పాడటం, అందులో ఆయన పాడుతున్నప్పుడు ఆ వాయిస్ మనకి చెవులు కాదు గుండెకే సూటిగా ఉంటుంది. సో ఆయన అద్భుతమైన కవి, అద్భుతమైన గాయకులు. మనకి చాలా సంవత్సరాల నుంచి చూసి మనందరం చూసి అనుకుంటాం, కానీ నిజానికి అతను ఒక విశ్వవేదిక మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే మొత్తం ప్రపంచం అంతా చెవి ఒగ్గి వింటుంది. ఆయన అంత గొప్ప పర్ఫార్మర్. నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్ ఆయన ఇందులో పార్టిసిపేట్ చేయటం, రావటం, మనందరితో కలిసి. ఆయన ఎప్పుడు కలిసే ఉంటారు మనందరితో. అది ఒకటి. తర్వాత దక్కని లిటరేచర్ కూడా మనం కొత్తవి ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది, కొత్త పిల్లలందరికీ కూడా అది రిచ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఇంత సాహిత్యము, చర్చ ఇవన్నీ అంటున్నాం కదా, ఓవరాల్గా లిటరేచర్ ఫెస్టివల్ ఎవరి కోసం? రైటర్స్ కోసమా, రీడర్స్ కోసమా, లేదంటే పబ్లిషర్స్ కోసమా? ఇవన్నీ కాకుండా స్పాన్సర్స్ కోసం, ఎవరి కోసం ఇది ఉద్దేశం? అంటే అవన్నీ చేయడం కోసం స్పాన్సర్స్ కావాలి. అది ఓకే. ఈ మిగిలిన ముగ్గురిని కలిపేందుకు ఒక వేదిక కావాలి. ఓకే. అంటే ఇప్పుడు మనకు పబ్లిషర్స్తో ఒక సెషన్ ఉంది దీంట్లో. ఓకే. పబ్లిషర్స్, బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంక్లూడింగ్ అది సెషన్. సో బియాండ్ పబ్లిషింగ్ అని దానికి టైటిల్ పెట్టాం. సో దాంట్లో పబ్లిషర్లు ఉంటారు, బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు. ఓకే. సో ఇప్పుడు కొత్త పబ్లిషింగ్ హౌసెస్ తెలుగులో చాలా వచ్చాయి. సో పబ్లిషింగ్ హౌసెస్కి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొద్దిగా తక్కువ ఉంది. సో కాస్త తెలుగులో పేరు మోసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, పబ్లిషర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రచయితలు చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి పబ్లిషర్స్ని వెతుక్కోవడం కూడా కష్టం. ఓకే. ఇది కూడా ఉంది. రచయితకి పబ్లిషర్కి లింక్ కూడా ఉంది. రెండోది రీడర్స్ ఉంటారు, చాలా ఇష్టంగా చదువుకుంటారు. రైటర్ని పట్టుకోవడం చాలా, అంటే నీకు ఎన్ని మీన్స్ ఆఫ్ అవైలబిలిటీస్ ఉన్నా కూడా పట్టుకోవడం కొద్దిగా కష్టం, మాట్లాడడం కష్టం. అంటే పోయి కలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు రైటర్వి, నీతో పాటు ఇంకొక మనిషి వచ్చి మాట్లాడడం చూసి నిన్ను ఇష్టపడే వాళ్ళు, ఓకే ఈ మనిషి యాక్సెసిబుల్గా ఉంటాడని అయితే మాట్లాడతారు. సో వీళ్ళందరినీ కలిపేటువంటి ఒక ఎకో సిస్టమ్ ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ తెలుగు సాహిత్యం కేంద్రంగా చేయబోతుంది. ఓకే. దీనికి మిగిలిన భాషల నుండి కూడా వస్తున్నారు కాబట్టి ఆయా సాహితీ సమాజాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తాయి. ఓకే. బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ అనేక విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ డిస్కషన్స్ అన్నీ ఓవరాల్గా ఇక్కడున్న సాహితీ సమాజాన్ని మొత్తంగా సాహిత్యం ద్వారా సమాజం సుసంపన్నం చేయడం ఈ లిటరీ ఫెస్టివల్ ఉద్దేశం. సో జనరల్గా మనకి ఛాయాని చూస్తే ఛాయ ఒక అద్భుతం చేస్తుంది. వేరే భాషల్లో ఎక్కడెక్కడో తెలియని లిటరేచర్ని తెలుగులోకి తీసుకొస్తుంది. మనం జనరల్గా జయమోహన్ అంటే ఇప్పుడు తెలుసు, బట్ ఛాయ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. తెల్లయను కానీ, ఇప్పుడు రీసెంట్గా తెల్లయను, అంతకుముందు నెమ్మినీలం కానీ, ఇవి కాకుండా ఇక్కడ శ్రీలంకలో బ్రదర్లెస్ నైట్ అనే బుక్ని మాయమవుతున్న కాలం, మనుషులు మాయమవుతున్న కాలంగా తీసుకొచ్చారు. ఇవి కాకుండా నార్వే నుంచి ఒకరిని బుక్ తీసుకొచ్చారు. ఇవన్నీ బయట నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి అటు పోతున్నాయి అనేది జనాలకు ఒక డౌట్ ఉంది. దాంట్లో ఈ లిటరేచర్ ఫెస్టివల్లో సమాధానం ఏమైనా దొరుకుద్దా? అంటే లిటరేచర్ ఫెస్టివల్ ఇది బేసిక్గా దీనికి సంబంధించింది. అంటే మనకు మిగిలిన లిటరేచర్ ఫెస్టివల్స్లో రైట్స్ టేబుల్ అని జరుగుతుంటుంది. జైపూర్లో కానీ కేఎల్ఎఫ్ లీసార్ పెట్టారు, బుక్ బ్రహ్మాలు ఎన్నిసార్లు చేస్తారు. రైట్స్ టేబుల్ ఏంటంటే పబ్లిషర్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో ఒక భాష పబ్లిషర్ ఇంకో భాష పబ్లిషర్స్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, అయితే మనం ఇప్పుడే దాన్ని చేయట్లేదు. ఫెస్టివల్ పెరిగి క్రౌడ్ వచ్చి అంత ఎత్తున రెస్పాన్స్ వచ్చినప్పుడు సాధ్యం. అయితే ఇది అది ఛాయా పబ్లిషింగ్కి సంబంధించింది, ఫెస్టివల్ రీసోర్స్ సెంటర్ చేస్తుంది. అడిగావు కనుక ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నట్టు ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఉండాలి. అక్కడే పబ్లిషింగ్ హౌసెస్కి ఇంట్రెస్ట్ ఉండడం, మనం వీటిని పిచ్ చేస్తున్నాము, ట్రాన్స్లేటర్స్ అవైలబిలిటీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఒక దాదాపు 7-8 పుస్తకాలు అయితే తెలుగు నుండి బయట భాషల్లో వస్తున్నాయి. ఛాయా నుంచి అనువాదాల మీద దీంట్లో ఒక సెషన్ ఉంది. సో దక్షిణ భారతదేశంలో జరుగుతున్న అనువాదాల మీద, సమకాలీన అనువాదాల మీద ఒక సెషన్ ఉంది. ఓకే. అంటే తెలుగులో మొదటి నుంచి కూడా అనువాద సాహిత్యానికి, అంటే శరత్ కాలం నుంచి కానీ తర్వాత వచ్చిన మాస్కో లిటరేచరు, రష్యన్ లిటరేచర్, ఇవన్నీ చూస్తే మనకి మన చదువులకి చాలా దాహం ఉంటుంది. ఓకే. చదవాలి చదవాలి అని ఉంటుంది.
అంత అంటే వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళని చదవాలని మనకున్నట్టే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్ వల్ల డెఫినెట్గా ఛాయా ముందుకొచ్చి మా అందరివి అలా పట్టుకెళ్తే తొలి అడుగు ఎప్పుడు అంటే అటు ఇటు అనేది అందుకే తొలి అడుగు ఎప్పుడు ఒంటరిదే. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఇప్పుడు మీరు అన్నారు కొంత గ్యాప్ ఉంది, స్పాన్సర్స్ వచ్చిన తర్వాత గ్యాప్ ఉంది అన్నారు. ఇప్పుడు ఇది సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఆ గ్యాప్ కొంత కవర్ అవుతుంది. ఇలా వెళ్ళే కొద్దీ మేబీ మన దగ్గర ఒక రైటర్స్ టేబుల్ రావచ్చు, రైట్స్ టేబుల్ రావచ్చు, రకరకాలుగా ఉంటుంది అనుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఒకరోజు చేస్తున్నాం. నిజానికి ఒక్క రోజులో ఇంతమందిని అకామిడేట్ చేయడం సాహసం. బేసిక్గా ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది లిట్ ఫెస్ట్ ఏదైనా. సో ఇది రేపు రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు ఇది పెంచవచ్చు. అప్పుడు అట్లా పెంచినప్పుడు మనం బయట నుండి పబ్లిషర్స్ని పిలిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇది మరీ ఫస్ట్ టైం కాబట్టి రావచ్చు రాకపోవచ్చు. ఓకే, వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ పబ్లిషింగ్ మిగిలిన భాషల్లో, వాళ్ళు పుస్తకాలు తెస్తున్నాం కనుక ఇంకొక కారణాల రీత్యా. అయితే మీ అర్నాక్ నువ్వు అన్నట్టు ఇప్పుడు మనకి 1000 అబోవ్ ఫుట్ఫాల్ అన్నాం. సో ఇంతమంది వచ్చినప్పుడు ఆ క్రౌడ్ని మేనేజ్ చేయడానికి మన దగ్గర ప్లాన్స్ ఉన్నాయా ఆర్గనైజర్స్గా? వాలంటీర్స్ ఉంటారు, ప్రతి వెన్యూకి వాలంటీర్స్ ఉంటారు. ఓకే, ఖచ్చితంగా ప్రతి సెషన్ టైంకి అయ్యేలాగా చూసుకుంటారు. అక్కడ ఫెసిలిటీస్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ, సో ఇంక్లూడింగ్ దిస్ మనం ట్రాఫిక్ కంట్రోల్ కానీ, పార్కింగ్, తర్వాత వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీ కూడా మనకు ఆ నిర్వహణలో హెల్ప్ చేస్తుంది. యూనివర్సిటీ దగ్గర ఉన్న మెకానిజం కూడా మనకు ఇస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ పొద్దున వచ్చి సాయంత్రం వరకు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అంటే లిటరరీ ఇంట్రెస్ట్ ఉంటే, ఇంక్లూడింగ్ కిడ్స్తో సహా. నైస్, వెరీ నైస్. ఇలా ఎవరైనా కాలేజెస్ స్కూల్స్ వాళ్ళు ఆ రోజు వాళ్ళ పిల్లల్ని ఆర్గనైజ్ చేసి తెచ్చుకోవాలన్నా వాళ్ళకి కూడా ఫుల్ ఫెసిలిటీ అంతా ఉంటుంది. యంగ్స్టర్స్ ఎవరైనా కాలేజెస్ నుంచి టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఆసక్తి ఉండి ఆర్గనైజ్ చేసి తెస్తే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకో వాళ్ళు కూడా మీలాగా యంగ్ రైటర్స్గా నెక్స్ట్ దానికి చేస్తారు. యంగ్ రీడర్స్ అండ్ రైటర్స్. సో మొత్తంగా చాలా హ్యాపీ. ఎందుకంటే ఎక్కడెక్కడో నేను ఆర్టికల్స్ చదివాన్ని ఆవేదనగా రాశారు, అక్కడైతేనే చేస్తారులే మన వాళ్ళకి, అది ఇది రకరకాలు ఉంటాయి. అవన్నీ దాటుకొని ఒక స్టెప్ ముందుకు వేశారు సక్సెస్ అవ్వాలని. సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ ఒకటొకటి ఛాయ ఏదైతే అనుకున్నదో దానికి 2 నితులు అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ ఇనిషియేటివ్. జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ మోడరేటర్ కె శ్రీనివాస్ గారు కానీ, పద్మ గారు కానీ, యాకూబ్ కానీ, స్వరూపరాణి గారు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డే. మొత్తం హ్యాపీగా జరుగుతుందని అనుకుంటున్నాను. విష్ యూ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ ఛాయ ఫర్ బీయింగ్ ఇంట్రడ్యూసింగ్ మీ యాజ్ ఎ రైటర్ అండ్ నౌ ఇంట్రడ్యూసింగ్ లిటరేచర్ ఫెస్టివల్ టు తెలుగు సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెన్యూ ఈజ్ లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇట్స్ జూబ్లీ హిల్స్ అనమాట, దుర్గం చెరువు పక్కన ఉంటుంది. డేట్ 25th అంటే 4th సాటర్డే నెక్స్ట్ వీకెండ్ 25th. సో మీరు జనరల్గా ఏ డౌట్ లేకుండా పుస్తకాలతో పాటు ఫుడ్ కూడా ఉంటుంది, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి రావచ్చు. అండ్ లొకేషన్ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ మంచి లొకేషన్, ఒక టాప్ కొండ మీద ఉంటుంది. సో అక్కడ కూడా చుట్టూ చెట్లు బాగానే ఉంటుంది. సో విల్ మీట్ దేర్. ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ అక్టోబర్ 25 శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా జరగబోతుంది. ఈ ఫెస్టివల్కి రావాలనుకున్న సాహితీ ప్రేమికులు, పాఠకులు అక్కడికి వచ్చి మీకు ఇష్టమైన రచయితల్ని కలవచ్చు. ఈ ఫెస్టివల్లో పాల్గొనాలనుకునేవారు ఛాయా లిటరేచర్ ఫెస్టివల్.comలో మీ వివరాలను నమోదు చేసుకొని రావచ్చు. రిజిస్ట్రేషన్ ఉచితం, ప్రవేశం ఉచితం. డైరెక్ట్గా అక్కడికి వచ్చినా కూడా అక్కడ మా టీం మీకు రిజిస్ట్రేషన్లో సహకరిస్తుంది. సో తెలుగులో జరగబోయే తొలి ఆధునిక సాహిత్యోత్సవం ఈ ఛాయా సాహిత్యోత్సవం. పాఠకులు, రచయితలు, అనువాదకులు, పబ్లిషర్లు, బుక్ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కలిసి తమ అనుభవాలని, తమ సాహితీ ఇష్టాలని కలబోసుకునే వేదికగా ఛాయా సాహిత్యోత్సవం నిలబడబోతుంది. ఈ సాహిత్యోత్సవానికి తెలుగు పాఠకులందరికీ, తెలుగే కాదు తమిళ, మలయాళ, కన్నడ సమాజాలు కూడా ఈ హైదరాబాద్లో ఉన్నాయి, దక్షిణీ సమాజం ఉంది. వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఈ సాహిత్యాన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ అర్నాక్. థ్యాంక్ యూ పద్మ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.